అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ మేడ్ ఫుడ్. కార్తీక మాసంలో నాన్ వెజ్ ఏంట్రా బాబు అనుకుంటున్నారా? ఇది ఇప్పటి వీడియో కాదండి. కార్తీక మాసం స్టార్ట్ అవ్వకముందే తీసాను. కోడిగుడ్డు వెల్లిపాయ కారం చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్ సేమ్ కోడిగుడ్డు ఉక్కులాగానే ఉంటుందండి. అదే కోడిగుడ్డు పొరడు అంటారు కదా, దానికి లాగానే ఉంటుంది. కాకపోతే వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు, జీలకర్ర మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. కచ్చాపచ్చిగా ఆడుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి, లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి. మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కోడిగుడ్డు వేసుకునేటప్పుడు డైరెక్ట్ గా కాకుండా ఇలా గిన్నెలో బ్రేక్ చేసుకుని వేసుకోవడం వల్ల పాడైన గుడ్డు ఏంటో మనకు తొందరగా తెలుస్తుందండి. వేసిన వెంటనే కలిపేయకుండా కాస్త మూత పెట్టి మగ్గపెట్టి అది కొంచెం దగ్గరకు అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేపుకుంటే తినడానికి బాగుంటాయి, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఎగ్ బాగా రోస్ట్ అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కోడిగుడ్డు వెల్లుల్లి కారంలో ఎలాంటి మసాలాలు అవసరం లేదండి. బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చిందండి? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.